దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడట. పొగిడే వారికి ఒక చెవు మూసేయండి, నిరుత్సాహపరిచే వారికి మరొక చెవును మూసివేయండి. అనేక మందిని మోసగించాడు అపవాది. వాడు పొగిడి పాడు చేస్తాడు, లేదా నిరుత్సాహపరిచి పాడు చేస్తాడు. ఒక కప్ప నేను చెట్టు ఎక్కుతానందట. మిగిలిన కప్పలని అక్కడ కూర్చొని చెప్పాయి, నువ్వు ఎక్కలేవు, నీకు ఆ సామర్థ్యం లేదు, నీ వల్ల కాదు, నువ్వు చచ్చిపోతావు, ఒకవేళ ఎక్కితే చెట్టు జారి కింద పడి గుండె బలికి సస్తావు, ఇక్కడ అంబులెన్స్ కూడా లేదు అని అరుస్తున్నాయట. ఎవరు? కప్పలు నరుస్తుంటాయి. ఈ కప్ప ఆహా ఓహో అనుకుంటే ఇంకా ఎక్కింది, చెట్టు చివరికి వెళ్ళిందట. అంత పైకి వెళ్ళిపోయింది. ఈ కింద కూర్చున్న కప్పలన్నీ నీ వల్ల కాదు, నువ్వు ఎక్కలేవు, నువ్వు సాధించలేవు, పడి సస్తావు, జాగ్రత్త, ఎక్కొద్దు అని కేకలేస్తుంటే అది ఇంకా స్పీడ్గా ఏం చేసింది? వీళ్ళు వద్దు వద్దు అనే కొలది అదేం చేసింది? చెట్టు చివరి బాగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట, కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే, ఏమిటి కారణం అంటే, నాకు 2 చెవులు వినబడవు సార్, వాళ్ళు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు, నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళు చెయ్యెత్తి ఎక్కలేవు సస్తావు అంటే, ఓ నువ్వు ఎక్కగలవు, నువ్వు ఎక్కుతావు అంటున్నట్టుగా భావించింది. తనకు తానుగా పాజిటివ్గా తీసుకుంది. అవి చుట్టూ ఉన్నవి నెగిటివ్గా మాట్లాడుతుంటే అది పాజిటివ్గా తీసుకుని పైకి ఎక్కింది. దేవుని బిడ్డారా, కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని కురింగిపోవద్దు. ఈ చెవిటి కప్పలాగా ఏం చేయాలి? కాబట్టి ఎవరి బిడ్డారా, దయచేసి డీఫోకస్ అవ్వకండి. దారిలో పోతున్నప్పుడు వీధి కుక్కలన్నీ అరుస్తున్నాయి. ఏం చేస్తుంది చెప్పండి? దారిన వెళ్ళిపోతుంది, అరుస్తుంది బావు 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 అని. నక్కలు కుక్కలు అరుస్తున్నంత మాత్రాన్ని ఏనుగు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. దేవుని బలంతో ముందుకు సాగిపో. మీరు ఫోకస్ పెట్టండి. మీ జీవితంలో గోల్ ఉంది, ఒక డిసిషన్ తీసుకోండి. నేను గమ్యం చేరేదాకా వెనుతిరిగి చూడండి. కొండెక్కుతున్నావు, చాలా గచ్చపొదలు, ముళ్ళ పొదలు అనేక ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. నువ్వు ఎక్కడానికి నిర్ణయించుకున్నావు. ఎక్కుతూ వెళ్ళి శిఖరానికి వెళ్ళేదాకా వెనక్కి తిరిగి చూడు. సగం ఎక్కి వెనక్కి తిరిగి చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావు. ముందుకే చూస్తూ వెళ్ళు. గచ్చపొదలు, రాళ్ళు, రప్ప ఉంటే పక్కకు తప్పించుకునే మార్గం ఉంటుంది. సమస్య ఉంటే సమస్య పరిష్కారం ఉన్నట్టుగా నీకు దారి లేకపోతే మరో దగ్గర ఎక్కడో దగ్గర దారి ఉంటుంది. దారి వెతుక్కొని వెళ్తూనే ఉంటుంది ముందుకి. వెనక్కి పిలిచే వారిని పట్టించుకోవద్దు, పొగిడే వారిని పట్టించుకోవద్దు, కేకలేస్తున్న వారిని పట్టించుకోవద్దు, వేలన వేస్తున్న వారిని పట్టించుకోవద్దు. శిఖరానికి చేరేదా అలా నువ్వు చదువు మీద ఫోకస్ పెడితే, అలా నువ్వు చేసే పని మీద ఫోకస్ పెడితే అద్భుతంగా రాణిస్తావు, పైకి వస్తావు. నీ తర్వాత ఇంకెవరైనా